నన్ను నేను మరొకసారి పరిచయం చేసుకుంటాను. నా పేరు శేఖర్. నేను ఈబీసీ సంఘస్థుడిని. నేను నా కుటుంబం ఇక్కడ ఉన్నాం. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు తలుచుకుంటే ఎటువంటి అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి అన్నటువంటి వ్యక్తిగత అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ నిలబడటం జరిగింది. 2000 సంవత్సరము 14వ తారీఖు జనవరి మాసం ఫస్ట్ టైం నేను సంఘానికి వచ్చాను. ఇంకా అప్పటికి నేను హైందవ కుటుంబంలో పుట్టాను, ఇంట్లో చిన్నవాడిని. ఆ రోజు నా పుట్టినరోజు. ఇక్కడ కూర్చున్నాను, నా స్నేహితుడు డిక్సన్, వాడు లేడు మన మధ్యలో. ఒక గంట సేపు కూర్చున్నాను, లేచి వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నా గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. మరుసటి రోజు మా నాన్నగారు చనిపోయారు. ఆ విషయం నాకు తెలియదు. సాయంత్రం ఎందుకో ఒకసారి మా స్నేహితునికి ఫోన్ చేస్తే వెంటనే నువ్వు ఒకసారి మీ అన్న వచ్చి వెళ్ళాడు, ఇంటికి ఫోన్ చేయమన్నాడు అని. ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అంటే యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నాను అంటే వెంటనే బయలుదేరి ఊరికి రా అన్నారు. ఏమైంది అన్నాను. నువ్వు బయలుదేరి రా అన్నారు. నాకు అర్థం కాలేదు. జేబులో ₹1 కూడా లేదు. స్నేహితులందరూ కూడా డబ్బు పోగు చేసుకొని నాకు డబ్బులు ఇస్తే ప్రయాణమై వెళ్ళాను. వెళ్తే మా నాన్నగారు చనిపోయారు. తిరిగి 10 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాం. వెళ్తుంటే మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఆటోలో మా అన్న కుటుంబంతో వెళ్తున్నాను. రోడ్ మధ్యలో ఆటో ఆపారు సైడ్కి. మా అన్న అన్నాడు, నువ్వు దిగిపోవచ్చురా అని. అప్పటికి నేను సపరేట్గా ఉండేవాడిని, కొద్దిగా ఇంట్లో సమస్యలతోటి ఒంటరిగా ఉండేవాడిని, బ్యాచులర్గా ఫ్రెండ్స్ తోటి. మనసులో ఏదో గుణపం పెట్టి కూర్చున్నట్లు అయిపోయింది. మానసికంగా, ఆర్థికంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. ఏం చేయాలో తెలియదు. 2 మాసాలు పట్టింది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, ఫీజు కట్టలేదు. నాకు కనపడే ఒకే ఒక మార్గము ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకోవటానికి కూడా ధైర్యం సరిపోలేదు. ఆ తర్వాత మా అన్న స్నేహితుడు ఒక ఆయన కనపడి ఆయనకు పరిస్థితి చెప్తే వెంటనే ఆయన ఫీజు ఇచ్చాడు, అవన్నీ కట్టాను, అయిపోయింది. సెలవులు హాలిడేస్ ఎగ్జామ్ స్టార్ట్ కాకమునుపు నాతో కలిసి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవారు. తర్వాత తెలిసింది వాళ్ళ మదర్ అంకుల్ డిపార్ట్మెంట్లో అంకుల్ సబార్డినేట్గా చేసేది ఆంటీ. చాలా నామకార్థంగా ఉండేవారు. వాళ్ళు అన్నారు, ఎక్కువ బాధపడకు, మాతో వచ్చి మా ఇంట్లో ఉండు అనేసి. అక్కడికి వెళ్ళాను. మే 9వ తారీఖున మా స్నేహితుడి బర్త్డే రోజు వారి చిన్నమ్మ వాళ్ళందరూ కూడా వారి ఇంటికి రావడం జరిగింది. ఎవరి అబ్బాయి అంటే వెంటనే ఆంటీ అన్నారు, నా ఫ్రెండ్ సిద్ధు స్నేహితుడమ్మ, కొడుకు లాంటి వాడు అంటే నాకు అనిపించింది, నేనెవరో ఇంట్లో అంటే నన్ను వాళ్ళ కొడుకు అంటారు అనేసి. ఎందుకు చెప్తున్నానంటే దాని తర్వాత జరిగినటువంటి సంఘటనలు, నేను ఈ సంఘానికి రావటము, ఆ మే 9వ తారీఖున ఆ రోజు రాత్రి వాళ్ళందరూ కూడా కుటుంబ ప్రార్థన కూర్చున్నారు. కుటుంబ ప్రార్థన కూర్చుంటే ఆంటీ నన్ను అడిగారు, బాబు నీకు యేసు ప్రభు తెలుసా అంటే నాకు గుండెలో భయం. నా ఫ్రెండ్ ఒక ఆయన ఎల్డరు చెప్పేవాడు, శేఖర్ ఎప్పుడు కూడా క్రైస్తవుల దగ్గరికి వెళ్ళకరా, వెళ్తే వాళ్ళు నేను మార్చేస్తారు అని. నాకు ఎప్పుడు ఆ భయం ఉండేది. నేను తెలుసు తెలియదు 2 తల ఊపాను. బైబిల్ ఎప్పుడైనా చదివావా అంటే నా గుండె జారిపోయింది. నాకు భయం. ఎందుకంటే ఆయన చెప్పాడు, చదివితే నేను మారిపోతాను, చదవకపోతే ఒకవేళ వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోమంటారేమో అన్న భయంతో చదవలేదు. అంటే చదువుతావా అని ఒప్పుకున్నాను. లేదు కూడా నాకు ఇంకా గుర్తుకు లేదు. 115వ కీర్తన తీయించారు, చదివిపించారు. 7-8 వచనాలు చదివిన తర్వాత నాకేం కనపడట్లేదు. నా కళ్ళంతా కూడా
అది కన్నీళ్ళ లేకపోతే అంధత్వమా తెలియదు, వాటిని చేయువారు వాటి వంటి వారై ఉన్నారు అని రాయబడి ఉంటుంది. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దాని తర్వాత వెంటనే నేను డిక్సన్ని కాంటాక్ట్ అయ్యాను. చెప్పాను, అరే డిక్సన్ ఇట్లా జరిగిందిరా. నేను చిన్నప్పుడు మేమిద్దరం 3rd క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం. అప్పటికే వాడు రక్షించబడ్డాడు. దాదాపు 1 సంవత్సరం అయింది. దేవుని కొరకు చాలా భారంతో ఆశతో ఉన్నాడు. నేను ఆ మాట చెప్పిన వెంటనే, నువ్వు అరే ఇక్కడికి ఆనందబాగ్ వచ్చే అన్నాడు. ఇక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే నన్ను తీసుకొచ్చి అంకుల్కి పరిచయం చేశాడు. అంకుల్ మా స్నేహితుడు అనేసి. అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది. సంఘానికి రావటము. అప్పటికి నాకు జాబ్ లేదు. మా అన్న కుటుంబంతో కలిసి ఉన్నాను. మా అన్న వాళ్ళు ఏమనుకున్నవారంటే, వీడు ఇంకా పనికిరాడు దేనికి, ఇట్లనే బైబిల్ పట్టుకొని తిరుగుతుంటాడు అనుకున్నాను. నేను వచ్చి అంకుల్ చెప్పాను, అంకుల్ ఇట్లా పరిస్థితి ఉంది అంటే, ఏం పర్వాలేదు ప్రార్థన చేద్దామన్నారు. అప్పుడు సంఘంలో మంగళవారం రోజు ఇక్కడ ప్రార్థన జరిగేది. ఫ్లోరింగ్ ఏం లేదు, ప్లాస్టరింగ్ కూడా లేదు. అక్కడ కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. జూలై 3వ తారీఖున మంగళవారం రోజు ఫస్ట్ టైం అనౌన్స్ చేయబడ్డది నా జాబ్ గురించి. 3వ తారీఖున ప్రార్థన చేశాం. 10వ తారీఖు నెక్స్ట్ ట్యూస్డే నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి మేనేజరు తర్వాత తెలిసింది బ్రాహ్మణ్ అనేసి. నన్ను ఏవేవో క్వశ్చన్లు అడిగింది. నాకు కోపం వచ్చింది. సువార్త చెప్పి అక్కడి నుంచి వచ్చేసిన. నన్ను రెఫర్ చేసిన మా కజిన్ ఇప్పుడు అంకుల్కి వచ్చి చెప్పాడు, అబ్బాయికి ఏమైనా పిచ్చా, క్వశ్చన్స్ అడిగితే సువార్త చెప్పి వచ్చాడంట అని. జూలై 17వ తారీఖు 3వ మంగళవారం. అంకుల్ నా గురించి పొద్దున్నే, అంకుల్కి మా ఇల్లు తెలీదు. కెనెటిక్ హోండా ఉండేది. కెనెటిక్ హోండా వేసుకొని అంకుల్ పొద్దున్నే బయలుదేరి వస్తున్నాడు. అంకుల్ వాళ్ళ ఇంటి నెంబర్ ఇచ్చాను నా రెజ్యూమ్లో. పొద్దున్నే బయలుదేరి వస్తుంటే నేను అప్పటికే స్నానం చేసుకొని బయలుదేరి చర్చ్కి వస్తున్నా. దినచర్య ఏంటంటే, రోజు పొద్దున్నే రెడీ కావాలి. డిక్సన్ నేను చర్చ్కి వచ్చేవాళ్ళం, కూర్చునే వాళ్ళం, పాటలు పాడేవాళ్ళం, ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఏదైనా పరిచర్య ఉంటే పరిచర్లో వెళ్ళిపోయేవాళ్ళం. అంకుల్ పొద్దున్నే బయలుదేరి వస్తుంటే మినీ ట్యాంక్ బండ్ అక్కడ నాకు కనపడ్డాడు. నేను వెంటనే అంకుల్ అని పిలిచాను. పిలిస్తే నీ గురించే వస్తున్నాను అన్నాడు. ఏమైంది అంకుల్ అంటే, ఇవాళ నీ జాయినింగ్, నువ్వు ఇంటికి వెళ్ళి తొందరగా రెడీ కావాలి అన్నాడు. ఏం జాయినింగ్ అంకుల్ అంటే, నీ దగ్గర ఫోన్ లేదు కదా, నిన్న వాళ్ళు ఫోన్ చేశారు జీఈ కంట్రీ వైడ్లో, నేను ఇవాళ జాయిన్ కమ్మన్నారు అనేసి. ఆ రోజు అంకుల్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. నేను తయారై వెళ్ళాను. దాదాపు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు 8 నెలలు అక్కడ పనిచేశాను. నా దినచర్య ఏంటంటే, నాకు అప్పుడు బండి ఏం లేదు. ఇక్కడ నుండి మా ఇల్లు కృపా కాంప్లెక్స్లో, అన్న వాళ్ళ ఇల్లు. అక్కడ బయలుదేరానంటే సఫిల్గూడ కానీ ఏఓసి సెంటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడ ఏదైనా లిఫ్ట్ దొరికితే సెయింట్ జాన్స్ వరకు వెళ్ళేవాడిని. సెయింట్ జాన్స్ దగ్గర నుంచి కరపత్రాలు పంచుకుంటూ పాటలు పాడుకుంటూ అశోక్ భూపాల్ చేంబర్స్ బేగంపేట్ అక్కడ వరకు వెళ్ళేవాడిని. 9:30కి అక్కడ అయిపోయిన తర్వాత 6:30కి లాగౌట్. 6:30కి లాగౌట్ అయితే అక్కడి నుంచి బయలుదేరి కరపత్రాలు పంచుకుంటూ సెయింట్ జాన్స్ వరకు వచ్చి అక్కడ లిఫ్ట్ తీసుకొని సఫిల్గూడకు వచ్చి, సఫిల్గూడ నుంచి మళ్ళీ కరపత్రాలు పంచుకుంటూ ఇంటి వరకు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ చర్చ్కి వచ్చేవాడిని. లేదంటే అంకుల్ కలిస్తే ఎక్కడైనా పరిచర్య ఉంటే తీసుకొని వెళ్ళేవాడు. ఈ మందిరంలో తర్వాత అలా మొదలైనటువంటి నా జీవితము ఆత్మీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబపరంగా కానీ ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, ఇక్కడున్న చాలామంది యవనస్తులకి ఒక సవాల్ చెప్తాను, యూ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. నేను ఇక్కడ వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు 8 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేశాను. ఇక్కడ పడుకునేవాడిని. డేవిడ్ రాజ్ అంకుల్ వాళ్ళు పొద్దున్నే వచ్చేవాడు. ఏంటయ్యా పొద్దున్నే 3:30-4ంటికి మీరు పాటలు పాడితే మేము నిద్రపోవాలా లేదా అనేవాడు. ఒక్కోసారి ఆయనకి కోపం వచ్చి. నేను నాతో పాటు ఇంకొక సహోదరుడు సంజీవ్ అనేసి మెదక్ మన తరఫున సహవాసంలో ఉండేటువంటి వారు సంజీవ్ ఉండేవారు. ఇద్దరం కలిసి ఇక్కడ పడుకునే వాళ్ళము. మేమిద్దరం కూడా ఒకటే
ఎవరిని ఒకరొకరు లేపద్దు, పొద్దున్నే ఎవరు లేస్తే వాళ్ళు పాటలు పాడాలి, వాక్యం చదవాలి. ఆ విధంగా 8 నెలల్లో బైబిల్ని పూర్తి చేశాను అద్భుతంగా. ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా హైందవ కుటుంబం నుంచి వచ్చాను అన్నటువంటి, ఎందుకు వచ్చాను అన్నటువంటి ఆలోచన కూడా రానంత రీతిగా దేవుడు నన్ను ఆదరిస్తూ వచ్చాడు. నాకున్న ఒక ప్రామిస్, యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. యోహాన్ అంటాడు అక్కడ, ఒకనికి పరలోకం నుండి ఇవ్వబడితేనే గాను వాడు ఏదియూ పొందలేడు అని. ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను చేసిన ఏ ప్రార్థన కూడా దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. అలా మొదలైన నా జీవితము ఈ సంఘంలో ఎంతగా ఆశీర్వదించబడ్డా అంటే, ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో 2వ భాగంలో యాకోబు దేవునితో ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా, చేతి కర్ర చేత నేను ఈ యోర్దాను నదిని దాటింది, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను అంటాడు. అద్భుతం. ఐ హ్యావ్ టేస్టెడ్ ది లార్డ్. ఇది నేను చెప్పగలుగుతాను. అండ్ మై రిలేషన్ విత్ అంకుల్ గోస్ బియాండ్ అ ఫాదర్ అండ్ సన్. ఒక తండ్రి కుమారు కంటే ఎక్కువగా ఉన్నటువంటి సంబంధం అంకుల్ తోటి నాకు ఉండేటువంటి. ఎంతగా అంటే ఆయన దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, పరిచర్య చేయడం నేర్చుకున్నాను, తగ్గించుకోవడం నేర్చుకున్నాను. అన్ని A to Z, యూ నేమ్ ఇట్, అన్ని రకాలుగా కూడా నేర్చుకోవడం జరిగింది. అంకుల్ ఒకటే మాట అనేవాడు, నా డెసిషన్స్ అన్నీ చాలా ఇంపల్సివ్ డెసిషన్స్ అనేసి, చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటాననేసి. కానీ దేవుని కృపను బట్టి నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి కూడా లేనంత గొప్ప ఆశీర్వాదము దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. నేను గొప్పగా చెప్తాను. అది మీరు ఒకవేళ నన్ను గర్వంగా చెప్తున్నానని అనుకోవచ్చు, లేకపోతే దేవుని మహిమకరంగా ఎంతగా ఆశీర్వదించాడంటే, ఒక చక్కటి ఇల్లు కట్టుకోవటానికి నాకున్న ఒక బ్యాడ్ క్వాలిటీ బహుశా అది ఎవ్రీ 3-4 ఇయర్స్కి కార్ మార్చేస్తాను. అంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు నా పట్ల అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వన్, అల్టిమేట్లీ దేవుడు, రెండోది అంకుల్, ఆ తర్వాత డిక్సన్. These 3 people were always dearest for me. Praise God. Praise Lord. ఇంకెవరైనా ముందుకు రావచ్చు సమయం